కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన మా ఆవిడ స్మార్ట్ ఫోన్ వింటారు. ఎప్పటినుంచో ఈ డొక్కు ఫోనే వాడుతున్నాను. మా ఫ్రెండ్స్ అంతా మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు తెలుసా. ఒక్క మంచి ఫోన్ కొనిపెట్టండి, ఎన్నిసార్లు అడగమంటారు. ఇది కూడా స్మార్ట్ ఫోనే కదే, పైగా కొత్త ఫోన్ కూడాను. ఇది కొత్త ఫోన్ ఏమిటి, కొని 2 ఏళ్ళు అయింది. ఒక ఫోటో తీస్తే చాలు హ్యాంగ్ అయిపోతుంది, ఒక్క వీడియో కాల్ చేస్తే చాలు ఆఫ్ అయిపోతుంది. ఎవరితోనైనా మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది బాబు. 2 ఏళ్ళంటే అదేదో ఇక్ష్వాకుల కాలం నాటిది అన్నట్టు మొహం పెట్టి అంది. అదేమిటే, 16 GB మెమొరీ ఉంది, మంచి కెమెరా, అన్ని ఫీచర్స్ బాగున్నాయని నువ్వు కొనమని పోరు పెడితేనే కదే కొన్నాను. అక్షరాల 13,740 రూపాయలు పోసి కొన్నానే. అబ్బా, అదేదో లక్షలు గుమ్మరించినట్టు ఎంత బాగా చెప్పారండి, రూపాయలు పైసలతో సహాను. కొన్నారులేండి, మహాబ్రహ్మాండమైన ఫోను. అప్పటికది బాగుంది, కొన్నారు. ఇప్పుడు పాడైంది, అందుకు ఇంకోటి కొనమంటున్నాను. నాకైతే ఈ స్మార్ట్ ఫోన్ కనిపెట్టిన వాడిని పట్టుకుని 4 బాధలు అనిపిస్తోంది. ఏమండి, అసలైతే ఈ స్మార్ట్ ఫోన్స్ 2-3 ఏళ్ల కంటే ఎక్కువ మన్నవుటండి. ఎప్పటికప్పుడు కొత్తవి కొనుక్కోవాలట. ఆ పక్కింటి పంకజాక్షి చెప్పింది. పైగా మనం ఎక్స్చేంజ్లో కొంటే కొంత తగ్గుతుందిట కూడాను. ఇంతకీ ఆ పంకజాక్షి ఎవరో నా ప్రాణానికి వచ్చిందల్లే ఉంది. ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వడానికి ఇదే దొరికిందా ఆవిడికి? నా కర్మ కాకపోతే. దీనికి ఫోన్ ఇస్తే వాడడం తప్పితే దాని హార్డ్వేరు సాఫ్ట్వేర్ గురించి యావంతైనా తెలీదు. నేనేమైనా నగా నట్రా అడిగానా, పట్టు చీరలు పాడు అడిగానా? ఒక్క ఫోన్ కొనమంటే కూడా ఇంత సణుగుడా. అదేదో ₹2 వస్తువు అన్నట్టు అది కూడా కొనలేకపోవడం నాకు తన పట్ల ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నట్టుగా చూస్తూ ముక్కు చీదేసింది ఆవిడ. అది కాదే, స్మార్ట్ ఫోన్ అంటే మాటలుటే 25,000 పోస్తే గానీ ఇప్పుడు మంచివి రావడం లేదు. పోనీ అంతా పోసి కొందాము అంటే అవి కూడా 2-3 ఏళ్ల కంటే ఉండవని నువ్వే అంటున్నావాయే. ప్రతిసారి ఇలా 1,000 పెట్టి ఎలా చెప్పుకొనడం, అర్థం చేసుకోవు అన్నా నేను బుజ్జగిస్తున్నట్టు. పైగా ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే అదేదో ఊరికే వచ్చేస్తోంది అన్నట్టే మాట్లాడుతోంది. తీరా వెడితే ఆ కొట్టువాడు ఆ పాత ఫోన్కు 500 ఇస్తే ఎక్కువే. ఎంత మంచి ఫోన్ అయినా సెకండ్ హ్యాండ్ అనగానే పూచిక పుల్లతో సమానం వాళ్ళకి. దీనిక అవేవీ తెలియవు, ఏమీ పట్టవు, ಹೊట్టి తెంగరబుచ్చి. కబుర్లు మాత్రం అన్నీ తనకే తెలిసినట్టు మాట్లాడుతుంది. ఆ మాటకొస్తే నా ఫోన్ ఆవిడిగారు ఫోన్ కంటే కారు చౌక. నాకు ఫోన్ అంటే ఫోనే మరి. అవసరానికి మాట్లాడడానికో సాధనం. ఏదో అప్పుడప్పుడు పాటలు వినడం, ఆ యూట్యూబ్లో ఏ వీడియోనో చూడడం, అంతవరకే. ఇదిగో ఈ వాట్సాప్ వచ్చాక అదొకటి చేర్చా కొత్తగా. అదే మా ఆవిడకైతేనా ఇక చెప్పక్కర్లేదు రామచంద్ర. అదెన్ని గ్రూప్స్ మెయింటైన్ చేస్తోందో, ఎన్నెన్ని ఫోటోలు తీస్తుంటుందో, అబ్బా ఆ దేవుడికే తెలియాలి. అవి చాలక ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ నా బోందా నా బోలే ఇన్నున్నాయి. ఆవిడ గారి ఫోన్ని నేను పొరపాటును కూడా ముట్టుకోను, చూడను. చూస్తే మన మతులు పోవాల్సిందేను. అయినా సరే ధైర్యం చేసి అడిగా, ఏది నన్ను చూడండి, నీ ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతోందో, నా వల్ల అయితే రిపేర్ చేయడానికి చూస్తాను అన్నాను. సరే చూడండి, మరి కుదరకపోతే మాత్రం ఇంకోటి కొనాలి, ఇప్పుడే చెప్తున్నా. ఓ వార్నింగ్ లాంటిది ఇచ్చి ఫోన్ నా మొహాన పడేసి వంటింట్లోకి తుర్రుమంది. సరే, ఆ రోజు ఎలాగో ఆదివారం కదా, కాస్త ఖాళీగానే ఉంటాను కదా అని తన ఫోన్ ఏమైనా రిపేర్ చేయగలనేమో చూద్దామని మొదలెట్టా. ముందుగా వాట్సాప్ చూసా. ఏదో నేను కాస్త గుండె తిటవు కలవాణ్ణి కాబట్టి సరిపోయింది. అదే ఏ అర్భకుడో చూస్తే గుండె జారి చేతికొచ్చేది. దీని దుంపదెగ, ఎన్ని గ్రూపులు. చీరలకో గ్రూపు, వంటలకో 2-3 గ్రూపులు, మొక్కలకి మొదళ్ళకి ఇన్ని గ్రూపులు. అవి చెప్పనే అక్కర్లేదు. అవి కాకుండా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి 2-3 గ్రూపులు,
ఆడవాళ్ల కోటి, అపార్ట్మెంట్స్ కోటి, ఇలా ఎన్ని గ్రూపులో. ఇంకా వాటి నిండా అన్ని ఫోటోలే. తెల్లారి దగ్గర నుంచి తాగిన కాఫీ, చేసిన టిఫిన్లు, వంటలు, వార్పులు, పువ్వులు, బుక్కాయలు, అడ్డమైన చెత్త చెదారం అన్నీ ఫోటోల రూపంలో తెలియపరచవలసిందేను. అవి కాక వాళ్ళు వీళ్ళు పంపించిన ఫార్వర్డులు, వీడియోలు, మెసేజీలు. మరి ఈ బక్క ఫోను ఎంతని తట్టుకోగలదు? తనని పిలిచా, ఏవాయ్ ఇలా చూడు అని. వచ్చింది ఆవిడగారు. చూడు, ఏమిటిది? ఇది ఫోన్ అనుకున్నావా లేకపోతే డస్ట్బిన్నా? ఇన్ని గ్రూపులేమిటి, ఇన్ని ఫోటోలేమిటి? ఇది హ్యాంగ్ అవ్వక చస్తుందా చెప్పు? ఇప్పుడు వరుస పెట్టి అన్నీ డిలీట్ చేయాలి. ముఖ్యమైనవేవో చెప్తే అవి ఉంచి మిగతావి డిలీట్ చేస్తాను. ఇలా కూర్చుని చెప్పు మరి అన్నాను నేను. బాగుందండి, నేను ఇలా ఇక్కడే సెటిల్ అయితే వంట వార్పు సంగతి ఎవరు చూస్తారు? మనకి తేరగా చేసి పెట్టే చుట్టాలు ఎవ్వరూ లేరు అంది. సరే, అది నిజమే కదా అని వంటింటి దగ్గరే కూర్చుందాం పదా. నువ్వు అలా వంట చేసుకో, నేను ఈ పని చేస్తాను, సరేనా అని వంటింట్లో పక్కనే ఓ కుర్చీ లాక్కుని కూర్చున్నాను. చెప్పు మరి, ఈ తెలుగింటి చీరల గ్రూపు తీసేయచ్చా? అయ్యో, అదెలా తీస్తారు? అది మనం అనజలేదు, అది మొదలెట్టింది. ఎంత బాగున్నాయని చీరలు. అది ఆన్లైన్లో చీరల అమ్మకం మొదలెట్టిన దగ్గర నుంచి ఉన్నానండి ఆ గ్రూపులో. ఇప్పుడు గబాల నేను వదిలేస్తే అది నొచ్చుకోదు. నువ్వెప్పుడూ కొనలేదు కదే. ఆవిడెవరన్నావు? అదే ఆ వనజ గారి దగ్గర. మరి గ్రూపులో ఉండడం దేనికిట దండగా? అది కొనమని ఓ ప్రాణం తీస్తూ ఉంటుంది. అలా అని ఏది పడితే అది చూడకుండా ముట్టుకోకుండా కొనేస్తావా ఏమిటి? అయినా దాని బొంద కాకపోతే చీర నాణ్యం చూడకుండా ఎలా కొంటారండి? అందుకే తన దగ్గర నేను కొన్ను. అయినా సరే అందులో నేను ఉండాల్సిందే సుమండి. అందులో వచ్చే మంచి మంచి చీరల ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని అవి చూపించి షాపులోనే ఇంకా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. మీకేమీ తెలీదు అంది. అదేదో తన తెలివితేటలు బ్రహ్మాండంగా ఉపయోగించి నా సొమ్మేదో ఆదా చేస్తున్నట్టు. మరి ఈ పల్లెటూరి అందాలు గ్రూప్ ఏమిటి? ఇది కూడా చీరలకేనా? అవునండి, అందులో చీరలొక్కటే కాదు, పల్లెల్లో ఇదివరకటి రోజుల్లో ఫ్యాషన్లు, ఆ రోజుల్లో చేసే అలంకరణ చూపిస్తూ ఉంటారు. ఎంత బాగుంటాయని ఆ వీడియోలు అవిను. భూమి గుండ్రంగా ఉందన్నట్టు మా అమ్మమ్మల బామ్మల కాలం నాటి ఫ్యాషన్లన్నీ మళ్ళీ వస్తున్నాయట. అవన్నీ చూపిస్తారు దాంట్లో. ఎంత బాగుంటాయో. అది ఉండాల్సిందేనండి నిక్కచ్చిగా చెప్పేసింది. సరే, ఈ మొక్కలు అవి ఉన్న గ్రూపులు చూడు. నువ్వేమీ మొక్కలు అవి పెంచవు కదే, మరి దేనికి చెప్పు ఇన్ని గ్రూపులు మొక్కల కోసం? నీకో సంగతి తెలుసా? అసలు ఆడవాళ్ళకి పాపం ఎలా చుట్టుకుంటుందనుకుంటున్నావు? వాళ్ళెక్కడో సుఖంగా పెరిగే మొక్కల్ని డబ్బులిచ్చి కొనుక్కొచ్చి మరీ చంపుతారట. అందుకని కాబట్టి ఆ పాప పనులు నీకెందుకు చెప్పు? అదీ కాక అవి ఒకటో రెండో కావు, ఏకంగా ఓ 4, 5 ఉన్నట్టున్నాయే. అబ్బా, నాకెన్నాళ్ళ నుంచో అలా మొక్కలు అవి పెంచి ఇల్లు నందనవనంలా ఉంచుకోవాలని ఉంటుందండి. కానీ మనం ఉండేదేమో ఫ్లాట్ ఆయే. ఎక్కడ పెట్టుకుంటాను మొక్కలు? నన్ను ఎత్తినా ఏదో అలా వాటిల్లో ఆ ఫోటోల్లోనైనా చూసి తృప్తి పడుతూ ఉంటాను. అది కూడదంటారా? మూతి 3 వంకర్లు తిప్పింది. నువ్వే కదటోయ్ ఫ్లాట్ తీసుకుందాం, ఇండిపెండెంట్ ఇల్లు చాకరీ చేయలేను అన్నావు. అన్నాను నేను, ఆ విషయంలో నా తప్పేమీ లేదని ఘంటాపథంగా చెప్తూ. అన్నానులేండి, అప్పుడు అలా అనిపించింది. మరి ఇప్పుడేమో ఇలా విసుగ్గా అంది, అర్థం చేసుకోరు అన్నట్టు. సరే సరే పోని, అలాగే ఉండని. కానీ ఒక్క గ్రూప్ ఉంచుకొని మిగతా మొక్కల గ్రూపులు వదిలేయచ్చు కదే. అవి ఒక్కొక్కటి ఒక్కో రాష్ట్రానివి. ఆయా చోట్ల పెరిగే మొక్కలు పూలు చూపిస్తూ ఉంటారు. ఎంత బాగుంటాయని, కన్నుల పండుగగా ఉంటాయనుకోండి అంది ఉత్సాహం ఒలకబోస్తూ. అదేదో గొప్ప విశేషమైనట్టు. చూడు సరు, ఇన్ని ఫోటోలుంటే ఫోన్ హ్యాంగ్ అవ్వక చస్తుందా చెప్పో? ఏవైనా కొన్ని గ్రూపులు వదిలేయాలో నువ్వు, తప్పదు. ఇక ఏమైనా సరే ఇవాళ పని ముగించందే నిద్రరోను అన్నట్టే చెప్పాను. సరే మరి, మన తెలుగు వాళ్ళ నుంచి మిగతావి తీసేయండి పోని అంది తన సొమ్మేదో కొట్టుకుపోతున్నట్టు మొహం పెట్టి. అమ్మయ్యా అనుకున్నాను. సరు, ఈ వంటల గ్రూపులేమిటో ఈ ఇన్నున్నాయి.
అయినా నువ్వు వండే మామూలు వంటలే సరిగ్గా ఉండేడవ్వు. ఇవన్నీ నీకు అవసరమా చెప్పు? పైగా ఇందులో ఎన్నెన్ని ఫోటోలు, అబ్బబ్బబ్బబ్బబ్బా! అవన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేయొచ్చుగా అన్నాను. తను ఎప్పుడన్నా అవన్నీ చేసి నా మొహాన పడేస్తుందేమోనన్న దిగులుతో. అయ్యో, అవన్నీ బాగుంటాయి. మా ఫ్రెండ్స్ అన్నీ ట్రై చేసినవే. నాకు పంపించారు, చెయ్యాలి. ఇదిగో ఇప్పుడు అప్పుడు అని వాయిదా వేస్తున్నాను. చేస్తే కనుక రిఫరెన్స్కి ఉంటాయని అట్టే పెట్టాను అంది. నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే అనిపించింది. ఎప్పటికైనా ఈ పాకశాస్త్ర నిపుణురాలు అవన్నీ వండి వార్చి నా మీద ప్రయోగాలు చేస్తుంది కాబోలు అనుకుని. బావుందే, ఇలా వేటికవి అట్టే పెట్టేస్తూ పోతే ఈ బుజ్జి ప్రాణం ఎలా తట్టుకుంటుంది చెప్పు? అందుకేగా చెప్పింది కొత్త ఫోన్ కొనమని. మా ఫ్రెండ్ మాలతి 64 GB ఫోను కొనుక్కుందిట. దాంట్లో మన ఇష్టం వచ్చినన్ని ఫోటోలు గట్రా పెట్టుకోవచ్చుట. అలాంటిది ఒకటి కొనేసుకుంటే లైఫ్ లాంగ్ వాడుకోవచ్చుటండి. తనే చెప్పింది. ఏమంటారు? ఇలా వాడితే నీకు 64 GB కాదు కదా, 364 GB అయినా సరిపోదు. బాగుంది మీ వేళకోళం మీరును. ఇంతకీ ఫోన్ కొంటారా లేదా? బుంగమూతి పెట్టి నసిగింది. నన్ను ముందు చూడని సరు. నీ ఫోన్ బాగు కాకపోతే అలాగే కొంటానన్నానుగా. చూడబోతే ఇవేవీ తీయనిచ్చేట్టు లేదు ఇది. ఆ లెక్కన ఇదెక్కడ బాగుపడేను? ఇవి చాలక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టరు, ఇంకా ఎన్నో. వాటిల్లో కూడా ఇలా చూసుకుంటూ పోతే ఈ ఒక్కరోజుతో అయ్యేటట్టు లేదు. నేను ఏకంగా నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఈ పని మీద కూర్చుంటే కానీ కాదు. దీనికి ఇలా కాదు అనుకుని ధైర్యంగా ఓ నిర్ణయానికి వచ్చేసా. ఫోన్ బాగు చేస్తాననడంతో సంతోషంగా ఉన్నట్టుంది. మూడు కూడా బాగుందేమో. ఆ ఆదివారం బ్రహ్మాండంగా బిర్యానీ చేసింది. చాలా బాగుంది సరు అని నేను మెచ్చుకుంటే, చూశారా మరి నేను చేసే వంటలు బాగుండవు అన్నారు. ఇప్పుడు మీరే మెచ్చుకున్నారా లేదా? ఇదంతా వాట్సాప్ వంటల గ్రూపు మహత్యమేనండి. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు, అందుకు తనకు బంగారు పథకం ఇవ్వడం ఒక్కటే తక్కువ అన్నట్టు మహా సంతోషంగా అంది. ఒక్క నిమిషం నాకు అనిపించింది, పాపం అది మాత్రం ఏమంత కాని వస్తువు అడిగింది కనుక ఒకటి కొంటే పోలా అని. ఫోన్ బాగు చేస్తానని తీసుకున్న దగ్గర నుంచి తనకి తోచట్లేదల్లే ఉంది. అయిందా అయిందా అంటూ గంటకోసారి అడుగుతోంది. బాబోయ్, ఇంతలా అలవాటైపోతే చచ్చామే. అయినా వంట చేస్తూ దీనికి ఫోన్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. బహుశా అప్పుడప్పుడు మాడిపోయే దోశలు, కూరల్లో ఉప్పు కారం మోతాదులు పెరగడాలు, పప్పు కాస్త చారవడం, పులుసు గట్టి పడిపోయి పప్పులా అవడం, కుక్కర్లో నీళ్లు పోయడం మర్చిపోయి అది అడుగున మాడిపోవడం వగైరాలు ఆ ఫోను మహత్యమేమో మరి. కర్మరా బాబు అని నిట్టూర్చా. ఆ మర్నాడు పొద్దున్నే ఆఫీస్కి బయలుదేరుతూ, సరో సాయంత్రం వచ్చేటప్పుడు నీ కొత్త ఫోన్ తెస్తానోయ్. నీ ఫోన్ ఇప్పుడు పట్టుకెడతా మరి, ఎక్స్చేంజీలో తీసుకోమన్నావుగా అన్నాను. తన ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. సరే తీసుకెళ్ళండి అంది మహా సంతోషంగా. ఆ పాత ఫోను బాక్స్తో సహా తీసుకెళ్లాను ఆవిడగారు చూడకుండా. ఆ సాయంత్రం వచ్చి ఫోనుని బాక్స్తో సహా ఇచ్చా. చాలా సంతోషపడిపోయి నన్ను గట్టిగా వాటేసుకుని, అబ్బా మీరెంత మంచివారండి, నాకు తెలుసు మీరు తప్పకుండా కొంటారని అంది. బోనస్గా నాకు మంచి ఉల్లిపాయ పకోడీలు కూడా చేసి పెట్టింది. అవి తిన్నాక ఆ ఫోను ప్రారంభోత్సవం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇహ భోజనాలైనాక, చూడు సరు, జాగ్రత్తగా వాడుకో మరి ఫోను. 25,000 పోసుకొన్నాను. కాకపోతే పాత ఫోన్లో ఉన్న ఫోటోలు కొన్ని దీనిలోకి మార్చడం కుదరలేదు. అదీగాక వాట్సప్ అవి కొత్తగా డౌన్లోడ్ చేయాలి కదా, అందుకని పాతవి ఏమీ ఉండవు దీంట్లో. సరేనా? మీ ఫ్రెండ్స్ నంబర్లు, మన చుట్టాల నంబర్లు అన్నీ చేర్చాను ఇందులో. ఇంకా ఎవరివైనా మిస్ అయ్యి ఉంటే అడిగి తీసుకో. జాగ్రత్త మరి. నాకు కూడా లేదు, అంత మంచి ఫోన్ నీకు కొన్నాను. జాగ్రత్త, సరేనా? ఈ జాగ్రత్త అనే పదం పదే పదే నొక్కి వక్కాణించి మరీ చెప్పాను. ఎవరో మోసం గురు అని అన్నట్టు అనిపించింది. ఉలిక్కిపడ్డా. చూడబోతే
నా మాటలు ఎక్కడా వినిపిస్తున్నట్టు లేవు ఆవిడ గారికి. ఆ ఫోన్ చూసుకోవడంలో పూర్తిగా నిమగ్నమైపోయింది. తింగర బుచ్చి అనుకుని తేలు కుట్టిన దొంగలా వెళ్ళి పడుకున్నాను. ఇంతకీ నేనేం చేశానంటారు? వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి చిట్టా సుధాలక్ష్మి గారి రచన మా ఆవిడ స్మార్ట్ ఫోన్ విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.